హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ వీడియోలో బచ్చలి ఆకు పప్పు చూపిస్తున్నాను. అందుకోసం బచ్చలి ఆకు, నానబెట్టుకున్న కందిపప్పు, కొద్దిగా చింతపండు సోక్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకోవాలన్నమాట. కడిగి నానబెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని, అలానే మనం తీసుకున్న ఆకు ప్లస్ ఆనియన్, టొమాటో, గార్లిక్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇక్కడ నేను తీసుకున్న బచ్చలి ఆకు నేను చెట్టు వేసి పెంచుకున్నదనమాట. మీరు బిగినర్స్ అయితే ఆకుకూర కనుక ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటుంటే బచ్చలి ఆకు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా ఈజీగా పెరిగిపోతుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. కొంచెం సన్లైట్ ఉండే దగ్గర ఉంచుకోండి. ఫుల్ సన్లైట్ లేకుండా పార్షియల్గా ఉన్నా పర్లేదు. అస్సలు సన్లైట్ లేకుండా అయితే కష్టం అనమాట ఇది సర్వైవ్ అవ్వడం. స్టెమ్స్ నుంచి అయినా పెరుగుతుంది, విత్తనాల నుంచి అయినా పెరుగుతుంది. జస్ట్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఒక స్టెమ్ తీసుకెళ్ళి అలా గుచ్చేసారంటే చాలు. ఇంకా ఫర్టిలైజర్స్ అలా ఏం వేయక్కర్లేదు. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ తీసుకొని కొద్దిగా మట్టి గుంతలాగా తవ్వి అందులో మట్టి కప్పేసేయండి. అదే మీకు కంపోస్ట్ లాగా తయారైపోతుంది అనమాట. ఆర్గానిక్గా లీఫీ వెజిటేబుల్ తినచ్చు అనమాట. ఇది మనకు రిచ్ ఇన్ విటమిన్ ఏ, సి అండ్ కే, అలానే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫోలేట్, అలానే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. చాలా మంచిది హెల్త్కి. పెంచుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి ఒకసారి పెంచుకొని ట్రై చేసి చూడండి. మనం 2-3 విజిల్స్ తెచ్చుకున్న పప్పులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకొని తాలింపు వేసేసుకోవడమే. ఇక్కడ నేను తాలింపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకున్నాను అనమాట. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి, అలానే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది యాడ్ చేస్తారు, నాకు ఇష్టం లేదనమాట, అందుకోసం నేను యాడ్ చేయలేదు. ఇలా రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.